అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను అవియలు తయారు చేస్తున్నాను. అయితే మామూలుగా నేను కూరలో కూర పొడి వేస్తాను. అయితే దీనికి మాత్రం మనము కూర పొడిలాగా కాకుండా ముద్దలాగా చేసి వెయ్యాలన్నమాట. దానికోసమని నేను కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లము, కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేసి దాన్ని పేస్ట్లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలిలో నూనె వేసుకొని దాంట్లో అన్ని కూరగాయలు వేసుకోవాలండి. అరటికాయ, వంకాయ, బంగాళదుంపలు, చిక్కుడుకాయలు, క్యారెట్ మన ఇష్టం. మనకి గుమ్మడికాయ అవి కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఎన్ని ఉంటే కూరగాయలు అవన్నీ వేసి దాన్ని బాగా ఉడికించేసుకోవాలి. ఉడికిన తర్వాత దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇది కొంచెమే ఉప్పు గనక తగ్గుంటే కొంచెం ఉప్పు కూడా వేసి ఇప్పుడు మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా దాంట్లో వేసేసి మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర, కారము వేసి వేసుకోవాలండి, తగినంత కారము. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.